భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వాలకు ఓట్లు ఎన్ని వచ్చినాయి ఇంతకుముందు, ఇప్పుడు ఎన్ని వస్తాయి, ఇది పక్కన పెడితే హైలీ ప్రొఫెషనల్గా చేస్తుంది. 2 రోజుల పాటు జరిగినటువంటి ఈ సర్వేలు ఏవైతే ఉన్నాయంటే ప్రతి జిల్లా వాళ్ళని పిలవటం, అక్కడ 4 ప్యానెల్లో కూర్చుంటున్నారు, జిల్లా వాళ్ళని పిలుస్తున్నారు, ఆ జిల్లాకి సంబంధించిన లిస్టు, ఇక్కడ 3 రకాల లిస్టులు. బీజేపీ సొంతగా ఒక లిస్టు సంపాదించుకుంది, ఆర్ఎస్ఎస్ నుంచి ఒక లిస్టు వచ్చింది, అట్లాగే ఈ అభ్యర్థి చెప్పేటువంటి ఈ మూడింటిని క్రోడీకరించుకుంటూ ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి 10 అప్లికేషన్స్, వాళ్ళు ఏంటి, వాళ్ళ లెక్క ఏంటి, వాళ్ళలో ముగ్గురిని స్క్రూటినీ చేశారు. ఆ ముగ్గురి బ్యాక్గ్రౌండ్ ఏంటి, పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, ఇవన్నిటిని క్రోడీకరించుకుంటూ వాళ్ళల్లో ఎవరు బెటరు అన్నటువంటి ఆప్షన్స్ రెడీ చేసుకుంటూ అంత అంటే ఎవరికి ఏంటి బలం, ఎవరికి ఏంటి బలహీనత, ఎవరికి ఆదాయం ఎంత, ఎవరికి కులం ఎంత పరపతి చేస్తుంది, ఎవరితో కాంటాక్ట్స్ ఎట్లా ఉన్నాయి, ఇట్లాంటివన్నిటిని క్రోడీకరిస్తూ 2 రోజుల పాటు ఒక స్కూల్లో చేసిన హోంవర్క్ తరహాలో చేస్తున్నారు. ఎక్కడ ఒక్క చోట కూడా నోరు జారల. ఈవెన్ బడా నాయకుని కూడా, ఇప్పుడు అతని పేరేంటి, సుజనా చౌదరులు, సీఎం రమేష్లు అక్కడ కూర్చోబెట్టుకోవట్లేదు, వాళ్ళ జిల్లాలో వచ్చినప్పుడు వాళ్ళని పిలుస్తున్నారు అంతే. ఇది అస్సలు అర్థం కావట్లేదు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి.